ప్రచారం చేశారు పవన్. తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న పూణే, బల్లాల్పూర్, షోలాపూర్, తాళూర్, డెత్లూర్ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలు చేశారు. ఈ అన్ని చోట్ల బీజేపీ కూటమికి మంచి ఫలితాలొచ్చాయి. పవన్ రోడ్ షోలకు అక్కడ భారీ స్పందన కనిపించింది. పవన్ సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి తన ప్రసంగాలు అక్కడి ఓటర్లను బీజేపీ వైపు చూసేలా చేశాయి. ఆ ప్రభావం ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. సనాతన ధర్మాన్ని రక్షించాలని, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పవన్ పిలుపునిచ్చారు. ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని అక్కడి తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రచారం వల్ల మేలు జరిగిందని బీజేపీ కూటమి అభ్యర్థులు మాట్లాడుకుంటున్నారు. పవన్ కు మోదీ ముందు నుంచి తగిన ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. ఏపీ వచ్చినప్పుడల్లా ఆయన పవన్ కళ్యాణ్ కు తగిన ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. పవన్ క్రేజ్ ని నార్త్ లోనూ వాడుకోవాలన్నది మోదీ ఆలోచన. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ను రంగంలోకి దించడానికి కారణం కూడా అదే.